అందరికీ నమస్కారం. ఈరోజు నేను అనుకోవడం చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా ఓపెనింగ్ సారథి స్టూడియోలో అయితే ఈవెన్ టోటల్ హైదరాబాద్లోనే ఎంత హడావడి, ఇంత జనాలు, ఇన్ని కార్లు రావడం అంటే పెద్ద సినిమాలు అది వేరే విషయం కానీ చూడడం జరుగుతుంది. అండ్ నాకు సారథి స్టూడియో సెంటిమెంట్ ఏంటంటే నా రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా తరంగిణి, అది ఇక్కడే ఓపెనింగ్ జరిగింది. ఫస్ట్ సినిమా యాక్ట్ చేసింది ఇద్దరు కిలాడులు. దాని ఉదయం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు, రేణుగా దర్శనాలు వచ్చారు. వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నా బాలని పరిచయం చేసింది మా యాక్టర్ భానుచందర్. ముందు వాళ్ళ ముగ్గురికి నమస్కారం పెడుతూ నెక్స్ట్ చిన్న గ్యాప్ వచ్చింది ఆ షూటింగ్. అప్పుడు ఒక 20 రోజులు ఉంటేనే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు వచ్చేసి నా డేట్ తీసుకుని కోటరామకృష్ణ గారికి రెండో సినిమా తరగని సినిమా మొదలుపెట్టి అది పెద్ద హిట్, 1 year ఆడింది సినిమా. అది సో సారథి స్టూడియోస్ అప్పట్లో ఇన్ని స్టూడియోస్ లేవు. సారథి స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, తర్వాత రామనాయుడు స్టూడియోలో వచ్చింది. సో సారథి స్టూడియో అంటే నాకు ఒక సెంటిమెంట్ ఉంది. ఇదే స్టూడియోలోనే ఫస్ట్ నేను అమెరికా అల్లుడు సినిమా కాంట్రాక్ట్ కూడా ఈ స్టూడియోలోనే నేను రాసిన కాంట్రాక్ట్. సో ఈరోజు చాలా సంతోషం. ముందుగా రామ్ సత్యనారాయణ ఇందాక ఆయన అన్నీ చెప్పేశారు, కానీ నేను కూడా కొంచెం చెప్పాలి. ఆయన 2004లో ఫస్ట్ పరిచయం. 2004లో వస్తే మా మేనేజర్ వెంకట్రావు వచ్చేసారు. భీమవరం నుంచి ఆయన వచ్చారు కలవరలో కూర్చున్నారు. సో నాకు వేషాలు చేయాలని సార్ నాకు చెప్పండి అంటే మీకు యాక్టింగ్ ఇంకా చాలా తెలుసు సార్ నాకంటే. సరే నేనేమన్నా ఇంకా చెప్తా అని చెప్పేసి 2-3 సినిమాలు చెప్పిన తర్వాత ఇంకా ఆయన అలాగే కంటిన్యూ చేసి యాక్టింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు కలవడం, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను సార్ సినిమాలు షూటింగ్ అంటే సరే హ్యాపీ అని చెప్పారు. తర్వాత మళ్ళీ వచ్చిన దగ్గరికి వచ్చి సార్ సుమన్ గారి మీద ఒక కలవాలి, మాట్లాడాలి, రండి సార్ అన్నాను. వచ్చిన తర్వాత సినిమా తీయాలనుకుంటున్నాను. అయ్యో ఎందుకు సార్ యాక్టింగ్ హ్యాపీగా చేస్తున్నారు కదా, ఎందుకు సినిమా ప్రొడక్షన్ మీకు తెలియదు కదా. లేదు సార్ నాకు చేయాలని చెప్పి, సరే మీరు వెళ్ళి ముందు అబ్జర్వ్ చేయండి ఆ ప్రొడక్షన్ అంటే. లేదు సార్ నేను ఆల్రెడీ చూసాను, యాక్టింగ్లోనే చూసాను అన్ని విషయాలు, నేను చేస్తాను, ఈ సహకారం కావాలి, నా హెల్ప్ ఎప్పుడు ఉంటుందని ఏ విధంగా కావాలంటే ఉంటుందని చెప్పి డేట్స్ ఇచ్చి అట్లా ఆయన స్టార్ట్ చేశారు. ఇంకా కంటిన్యూస్గా ఆయన అంటే షూటింగ్ పిక్చర్ రిలీజ్ ముందు ఇంకో పిక్చర్ కూడా స్టార్ట్ చేయడం అట్లా చేశారు. చాలా ఆశ్చర్యపోయింది. అంటే ఒక సినిమా తీయడం అంత ఈజీ కాదు, డబ్బులంత మాత్రం కాదు. ఎలా తీస్తున్నారు అంటే ఈ మనిషి దగ్గర టెక్నిక్ ఏంటి చూద్దామని చెప్పి అంటే అలా కంటిన్యూస్గా నాతో 30 సినిమాలు ఆయన చేశాం నిజంగా. తర్వాత భీమవరం తీసుకెళ్ళారు. భీమవరం అక్కడ మామూలు గుడికి మీరు రావాల్సి చాలా సెంటిమెంట్, ఇది మీరు రావాలంటే ఈయనే తీసుకెళ్ళారు. అప్పుడు ఈయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చుంటే అక్కడ వరుసగా ఈయన ఫోటోలు ఉన్నాయి. ఈయన ఏమేమి క్యారెక్టర్లు వేశారో అన్ని ఫోటోలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఈయన ఏంటంటే ఆ డ్రామాలో అంతా బాగా మాస్టర్, అన్ని క్యారెక్టర్స్ చేశారు. సో యాక్టింగ్లో మంచి అవగాహన. ఓన్లీ ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ గురించి తెలుసుకొని కూడా ఆయన సాధించారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫిలిం చేపట్లో లేకపోతే ఫిలిం కౌన్సిల్లో ఏదైనా ఆయన ఒక పదవి సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారు ఇందాక కూడా నేను చెప్పాను. ప్రతి మనిషికి ఏంటంటే ఒక 5 D's ఉన్నాయి, 5 D's. 5 D's ఏంటంటే డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డైరింగ్నెస్ అండ్ డాషింగ్నెస్. ఇది 6 ఫ్యాక్ట్. అవన్నీ ఆయన కనపడింది. ఇప్పుడు సినిమా హిట్, ఫ్లాప్, వ్యాపారం, సక్సెస్, ఫెయిల్ అది వేరే విషయం. కానీ ముందు వెళ్ళడానికి మామూలు మనిషి కూడా ముందు వెళ్ళాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ అట్లా కనపడదు. నిజాయితీ మనిషి, అసలు ఏదో ఒకరికి మోసం చేయాలి అట్లా ఏం లేదు. ఆ విధంగా ఆయన ఏంటంటే ఈరోజు ఆయన ఇంత అభిమానులు వచ్చారు, ఇంతమంది ఇండస్ట్రీస్లో ఈరోజు ఆల్మోస్ట్ టాప్ పీపుల్ వచ్చారంటే అది ఆయన నిజాయితీ, ఆయన అభిమానం, ప్రేమ. పిక్చర్ రిలీజెస్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళి హెల్ప్ చేయడం, సార్ట్అవుట్ చేయడం. చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా వెళ్ళిపోయి ఆయన హెల్ప్ చేయడం ఒక మంచి మనసు. సో ఈరోజు ఆయన ఏంటంటే ఈ కాన్సెప్ట్ గురించి వచ్చి ఆగస్టు 15వ తారీఖు అంటే నేను ఇంకా 15 సినిమాలు చేస్తాను. మంచి కాన్సెప్ట్, వెరీ నైస్. మరి ఎట్లా లేదు సార్ ఆగస్టు 15కి నేను తర్వాత ఇట్లా కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు అంటే న్యూ టీమ్ విత్ టాలెంట్ ఉన్న వాటిని నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ కాదు సార్, సినిమాలో కూడా మీరు ఉంటారని. మరి ఓకే అండి. కానీ నేను చిన్న రిక్వెస్ట్ చెప్పాను, రొటీన్గా నేను చేస్తున్న సినిమాల్లో క్యారెక్టర్స్ కాకుండా
వీళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్, వేరే వేరే క్యారెక్టర్స్. ఎందుకంటే కానీ ఈరోజు స్వాతంత్రం ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం తిరుగుతుంది. అదేంటంటే క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్, రిలీజన్ ఫీలింగ్. అది ఇండియాలో ఉంది, అది ఉండకూడదు. మన అందరం కలిసి మన భారతీయులను చెప్పి ఉండాలి. ఎవరి మతం, ఎవరి కులం అన్నీ గొప్పదే, అది మనం ఇంట్లో పెట్టుకోవాలి. దానికి శక్తి ఉందంటే ఇంట్లో పెట్టుకోండి. బయటకు వచ్చేసి నేను ఫలానా మా మతం, ఫలానా కులం, నేనే గొప్ప అని అని. ఎందుకంటే ఎవరి సహాయం ఎలా వస్తుందో తెలియదు. చూడండి, మొన్న ఆ ప్లేన్ క్రాష్ ఉంది, 3 నిమిషాలు 300 మంది వెళ్ళిపోయారు. లైఫ్ ఏముందండి? సో లెట్ us రెస్పెక్ట్ అవర్ కమ్యూనిటీ, లెట్ us రెస్పెక్ట్ అవర్ క్యాస్ట్, లెట్ us రెస్పెక్ట్ అవర్ రిలీజన్. ఇండియా ఇస్ ఎ ఫ్రీ కంట్రీ. ఏ రిలీజన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మీరు ఒకే వీధి మీద మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు, ఎవరే ఉండరు. అదే విధంగా వెళ్ళాలి. ఇదే విధంగా మన ఫ్రీడమ్ ఉండాలి, ఇదే విధంగా మన ఇండిపెండెన్స్ ఉండాలి అని కోరుకుంటూ మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, థ్యాంక్ యూ. మా అన్న ఇమిడి జ్యువెలర్స్ అధినేతని వేదిక మీద మనం ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ లోపుగా కీర్తి పైకి రమ్మని